మహమ్మద్ చనిపోయిన తర్వాత కుర్చీ కోసం పుట్టిన ఒక చిన్న రాజకీయ గొడవ కర్బలా ఎడారిలో చిందిన రక్తం 1400 ఏళ్లుగా ఈ రెండు వర్గాలను బద్ధ శత్రువులుగా మార్చేసింది. ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో బాంబులు పేలుతున్నాయంటే, ఉగ్రవాదం పుడుతుందంటే దానికి మూల కారణం ఈ కర్బలా రక్తపాతమే. దీని వెనుక ఉన్నది మతం అస్సలు కాదు, పక్కా రాజకీయం. అలాగే కుర్చీ కోసం ఆరాటం. ఇస్లాం మతం పుట్టిన కొన్ని సంవత్సరాలకే జరిగిన ఈ రాజకీయ కుట్ర ముస్లిం ప్రపంచాన్ని శాశ్వతంగా రెండు ముక్కలుగా చేసింది. ఒకే అల్లాను నమ్మే ముస్లింలు, ఒకే ఖురాన్ను చదివేవాళ్ళు, ఒకే మక్కా వైపు తిరిగి నమాజ్ చేసేవాళ్ళు తమలో తామే షియా మరియు సున్నీ అని రెండు వర్గాలుగా ముక్కలైపోయి కొట్టుకుంటున్నాయి. 1400 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్రపంచంలో ఉన్న ముస్లింలలో 85% నుండి 90% మంది సున్నీలే ఉన్నారని చెప్పుకున్నాం కదా. వీళ్ళెవరంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్, ఇండోనేషియా, ఇవన్నీ సున్నీ దేశాలే. వీళ్ళందరికీ పెద్దన్న ఎవరంటే సౌదీ అరేబియా. ఇక మిగిలిన 10% నుండి 15% మంది మాత్రమే షియాలు. వీళ్ళు ఎక్కువగా ఇరాన్ లేదా లెబనాన్లో ఉన్నారు. వీళ్ళందరికీ పెద్దన్న ఇరాన్. సౌదీ అరేబియాకి ఇరాన్కి అస్సలు పడదు. ఒకరేమో మక్కా మదీనా మా దగ్గరే ఉన్నాయి, మేమే అసలైన ముస్లిమ్స్ అంటారు. ఇరాన్ ఏమో లేదు, మీరంతా మా నాయకుల్ని చంపిన ద్రోహులు, మేమే ఇస్లాంని కాపాడేది అని అంటారు. వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ఎప్పుడూ కొట్టుకోరు. కానీ మిగతా చిన్న దేశాల్లో వాళ్ళ గ్రూపులకి డబ్బులు, ఆయుధాలు ఇచ్చి ప్రాక్సీ వార్లు జరుపుకుంటారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా లేకుండా కొట్లాట్లు పెడుతుంటారు. అయితే మరి ఇరాన్ షియా దేశంగా ఎలా మారింది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. ఈ గొడవ అంతా అరబ్బుల మధ్య జరిగింది. మదీనా, ఇరాక్లో జరిగింది. మరి దీనికి ఎక్కడో ఉన్న పారసీక దేశానికి సంబంధం ఏంటి? సున్నీ దేశంగా ఉన్న ఇరాన్ రాత్రికి రాత్రే కరుడుగట్టిన షియా దేశంగా ఎలా మారిపోయింది? ఈ రాజకీయ చదరంలో ఇరాన్ రాజు ఆడిన ఆ గ్రేట్ కన్వర్షన్, ది ఫోర్స్డ్ కన్వర్షన్ కుట్ర ఏంటి?